పులి మగపులి ఉందనుకోండి. మగపులి ఎత్తుక్కుంటూ ఆడపులిని వెళ్తదండి? లేకపోతే ఆడపులే మగదాని దగ్గరికి వెళ్ళటానికి ఏదైనా జరగొచ్చు. ఏదైనా జరగచ్చు. ఏదైనా జరగొచ్చు. ఎట్లాగైనా జరగచ్చు. హ్మ్. సహజమైన ప్రక్రియలండి అవన్నీ అదే కూడా. ఆడపులికి కోరిక ఉందనుకోండి, అది ముందుగా ఎత్తుక్కుంటూ యెస్. ఎళ్తది. యెస్. సహజంగా ఉంటుంది అదంతా. అది హ్మ్. వాటి ఇన్ సెర్చ్ ఆఫ్ మేట్ దే విల్ గో. ఇగ హ్మ్. అది కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే. మీకు వెళ్తుంటాయి. రికార్డ్స్ చూసుకుంటే ఆ! తెలిసిపోతుంది. ఉంటుంటాయి. హ్మ్. సహజంగా తెలుస్తుంది. హ్మ్. అయితే ఓ టైగర్ బయటకొచ్చిందంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను గదా! ఆ కారణాలతో పాటు ఈ కారణం గూడా ఉండొచ్చు. ఉండొచ్చు. ఒక మగపులి, ఆడపులి గురించి కానీ, లేతే మాది ఆడపులి, మగపులి గురించి యెస్. యెస్. వెతుకుతూ ఈ గ్రామంలో రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే వెళ్తున్న క్రమంలో గ్రామాలు తారసపడతాయి. అవును. ఇప్పుడు ఒకటండి మనకు అందరికి తెలిసిందే. హ్మ్. ఒకప్పుడు హ్మ్. ఊళ్ళు ఇన్ని లేవు. హ్మ్. జనాభా ఇంత లేదు. అవును. అదెప్పుడో 2 తరాల కింద, 3 తరాల కింద ఆ దారిలో వెళ్ళుంటది. అవును. ఇప్పుడక్కడ ఊరొచ్చి చేరింది. అవును. వాటికేం తెలుసు అదంతా. తెలీదు హ్మ్. గదా! అట్లా జరుగుతుంటాయి కొన్ని. కొన్ని ఇన్‌స్టింక్ట్స్ ప్రకారం ఎళ్ళిపోతుంటాయి. హ్మ్. ఏదైతే వాటి 4 యాన్సెస్టర్స్ ఏదైతే ఉపయోగించాయో, హ్మ్. ఆ ప్రాంతాల్లో అక్కడ గూడా రికార్డ్స్ ఒస్తుంటాయి మనకి. ఓకే. ఆ! అది ఆ ఏరియాని దారిని అవి ఉపయోగిస్తుంటాయి. అంటే హ్మ్. ఒకప్పుడు ఇక్కడేదో ఉండాలి ఓకే. అట్లా. కొన్ని సందర్భాల్లో స్ట్రే గూడా అవుతాయి. హ్మ్. స్ట్రేయింగ్ ఆఫ్ టైగర్స్. హ్మ్. స్ట్రే యానిమల్స్ అన్నమాట అవి. ఓకే. అవి అవి కూడా జరిగే అవకాశం ఉంది. కానీ తక్కువ ఆ! అవన్నీ కూడా. సార్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సీజన్ అంటే ఇప్పుడు ఏదో నవంబర్ సీజను, లేతే వర్షాకాలం సీజను, వేసవికాలం సీజన్ అలాగే ఉంటదండి? అంటే అంటే ఒక జనరల్‌గా ఆడపులి గాని, సంవత్సరం అంతా మగపులి ఉంటుంది కలుసుకోవడానికి. సార్. సంవత్సరం అంతా వాటికి ఉంటూనే ఉంటాయి. సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఈ హ్మ్. ప్రాంతం అనేది అంతేగాని ఒక లేదు. సీజన్ అంటూ కాకపోతే ఏముండదు. ఈ సీజన్‌లో కొంచెం ఎక్కువుంటాయి. ఈ సెప్టెంబరు, డిసెంబర్. నవంబర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. హుహు. కొంచెం ఎక్కువగా ఉంటాయి. సెప్టెంబర్. హ్మ్. ఇయరంతా ఉంటుంది. 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 హ్మ్. ఉంటుంది. తక్కువ. కానీ ఈ హ్మ్. ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంటది. అంటే యానిమల్స్‌లో కొన్ని ఓకే. ఉంటాయి గదండీ! కొన్ని సీజన్స్‌లో ఎక్కువగా అవును. ఉంటాయి. ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయనుకోండి. బర్డ్స్‌లో హ్మ్. ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ ఆ ప్రాంతంలో, ఆ టైంలో చాలా జాతుల్లో హ్మ్. గుడ్లు పెట్టడం, పిల్లల్ని ఇవ్వడం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వాటికి ప్లెంటీ ఆఫ్ హ్మ్. వార్మ్స్, ఆ కీటకాలు, ఆ పిల్లల్ని పెంచడానికి గావాల్సినంత దొరుకుతదప్పుడు. అంటే దొరికే అవకాశం ఉంటది. యెస్. అట్లా. హ్మ్. ఆ అట్లా టైంలో పుడితే దానికి కావాల్సిన ఆహారం దొరుకుతది. దొరుకుతది. అందుకు అట్లా. దేవుడు అలా అరేంజ్ చేసాడేమో అనిపిస్తది. అట్లా ఏంటంటే కొన్ని బర్డ్స్ విషయంలో ఇలా జరుగుతుంటది. హ్మ్. కొన్ని యానిమల్స్ విషయంలో అలా ఉంటుందనమాట. అవునండి. యెస్. కొంతమంది తెల్ల పులి అంటారు, నల్ల పులి అంటారు. నిజంగా యెస్ సార్. యెస్ సార్. ఆ! అదేంటంటే మ్యుటేషన్స్ కారణంగా ఏర్పడతది సార్. ఏం ఆ! లేదు. అది. ఆ! అదే జన్యువుల్లో వచ్చేటువంటి కొన్ని ఆకస్మికంగా హ్మ్. వచ్చేటువంటి మార్పులు కొన్ని జన్యుపరంగా ఆ! ఉన్నట్టు. జరుగుతాయి గదా! అట్లా. జనరల్‌గా ఏంటంటే ఇది హ్మ్. రెడ్, ఆరెంజ్ ఫర్ ఉంటది దానికి. ఇప్పుడు హ్మ్. మనకు ఈ వెంట్రుకలు ఉన్నాయి గదా సార్. అవును. సేమ్ ఇవే వెంట్రుకలు వాటికి గూడా ఉంటాయి. అది వాటికి థర్మో హ్మ్. రెగ్యులేషన్‌కు ఉపయోగపడతాయి. హ్మ్. శరీరం నుండి ఉష్ణం బయటికి పోకుండా, లోపలికి రాకుండా అది ఉపయోగపడుద్దనమాట హ్మ్. ఇవన్నీ. ఎందుకంటే ఇవి థర్మో రెసిస్టెంట్ గదా! అవును. ఇవి అన్ చర్మం. ఆ! అంటే చర్మం గాదు వెంట్రుకలు. వెంట్రుకలండి. వెంట్రుకలు. ఈ హ్మ్. ఉష్ణాన్ని అటు ఇటు పోనివ్వవు గదా! అవును. అలా దానికి ఉపయోగపడుద్దనమాట. అది ఎరుపు, నారింజ రంగులో ఉంటాయి హ్మ్. జనరల్‌గా. నల్లటి చారలుంటాయి. ఓకే. ఈ ఎరుపు, నారింజ రంగులో వెంట్రుకలున్నాయి గాబట్టి, హ్మ్. ఆహ్, మనకు కనిపించడం నలుపు, ఎరుపు, నారింజ రంగు 2 కలర్లు కనిపిస్తాయి. అవునండి. అయితే ఇక్కడ విషయానికొచ్చినప్పుడు ఏమైద్దంటే, ఈ తెల్ల పులి విషయంలో హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఆహ్, వెంట్రుకలు హ్మ్. అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు ఈ అదే ఎరుపు, నారింజ రంగు లేక పసుపు రంగు అనుకోండి అవును. ఉదాహరణకి. ఆ వర్ణాన్ని లోపం జరుగుతది. వర్ణం లోపం జరుగుతది. అది. లోపం జరిగేసరికి అది తెల్లగా కనబడుతది. వైట్‌గా. అప్పుడు మనకేం కనపడతది? నలుపు రంగు చార కనపడతది, తెలుపు కనపడతది. హ్మ్. అది తెల్ల అట్లా పులి అంటుంటాం. అని మనం అదే జన్యుపరమైన ఏదైనా కారణాల వల్ల యెస్. రావడానికి అవకాశం ఉంది. అంతే. అంతే. అంటే హ్మ్. ఆ జన్యువుల్లో అవునండి. ఈ పసుపు రంగును లేక హ్మ్. రెడ్, ఆరెంజ్ కలర్‌ని కలిగజేసే హ్మ్. జన్యువు దానిలో లోపించింది. అవును. లోపించడం వల్ల మనకట్లొస్తుంది. హ్మ్. అట్లా. సరే ఇప్పుడు కొన్నింటిలో నలుపు రంగు అంటే ఎస్పెషల్లీ చిరుతల్లో కనిపిస్తదది. హ్మ్. చిరుతలు. చరిత్రలో కనిపిస్తుంది. నలుపుగా వస్తాయి. అంటే మెలనిజం అంటే ఎక్కువగా హ్మ్. నలుపును కలుగజేసేటువంటిది అది ఎక్కువగా ఉందన్నమాట హ్మ్. దాంట్లో. దాని ఓకే. కారణంగా నల్లగా కనిపిస్తది. ఒకసారి ఆడపులి, మగపులి కలిసుందనుకోండి. ఆ! ఎన్ని రోజులు కలిసుంటాయి సార్ 2 రోజులు? అది కొన్ని రోజులే సార్. ఫ్యూ డేస్ రోజులే. అంతే. ఫ్యూ డేస్. ఫ్యూ డేస్ అంతే. హ్మ్. తర్వాత అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. హ్మ్. ఎందుకంటే అది టైగర్ ఏంటంటే ఒంటరిగా ఉండే జంతువు. హ్మ్. సాలిటరీ యానిమల్ అన్నమాట.
అది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. ఇష్టపడను. దాని బయాలజీ అట్లే ఉంటుంది. ఎందుకంటే అది డెన్స్ జంగిల్ యానిమల్ అండి అది. దట్టమైన అడవుల్లో ఉండే జంతువు. ఓకే. దట్టమైన అడవుల్లో ఉండాలంటే మీరు గుంపులు గుంపులుగా ఉండలేరు. అవును. సాధ్యం కాదు. తప్పించుకోలేరు. అది కుదరదు. అదే మీరు సింహాలున్నాయనుకోండి, అవి దట్టమైన అడవుల జంతువులు ఉండేవి కావు. అడవుల్లో ఉండే జంతువులు కాదవి. మైదాన ప్రాంతం అంటారు. అంటే ఓపెన్. గడ్డి భూముల్లో ఉంటాయి. గడ్డి భూములు ఉంటాయి కదా! అవును. పెద్ద పెద్ద గడ్డి భూములు ఉంటాయి. చాలా ఎక్స్‌టెంట్ వాస్ట్‌గా ఉంటాయి. అవును. అక్కడ ఉంటాయి అవి. కాబట్టి అవి కుటుంబం అంతా కలిసి ఉంటది. గుంపులు గుంపులుగా 2, 3 ఉంటాయి. తరాలు కూడా ఉంటాయి దాంట్లో. హ్మ్. పెద్ద గుంపు ఉంటది. ఒక ప్రైడ్ అంటాం దాన్ని. ఓకే అండి. అదే ఇది అట్లా కాదు. ఇది గడ్డి భూముల్లో ఉన్నటువంటి జంతువు కాదిది. అవును. ఇది పూర్తిగా డెన్స్ జంగిల్ యానిమల్ కాబట్టి అది ఒకటే ఉంటది. హ్మ్. ఒకటే ఉండి, ఒకటే చేసి అది అంబుష్ చేసి వాటిని పట్టుకోవడం, వేటాడడం ఓకే. అట్లా చేసి చేస్తది. ఒకటే ఉంటది కాబట్టి వేరే తీసుకొచ్చేవి ఏముండవు. ఇదే హ్మ్. వేటాడాలా, తనకు ఆహారాన్ని తనే తన సమకూర్చుకోవాలి. ఆహారం తనే సంపాదించుకోవాలి. అంతే. అంతే. ఓకే అండి. వేరే లయన్ విషయంలో అట్లా కాదు. అది చేసి ఒకటి తీసుకొస్తే మిగిలినయన్ని తింటాయి. హ్మ్. ఆడ ఛాన్స్ ఉంది. ఓకే. ఇక్కడ దీనికి ఛాన్స్ లేదు. ఇదొక్కటే ఉంటుందన్నమాట. ఈ సింహాలైతే ఏంటంటే ఒక ఎవరైనా సంపాదిస్తే అందరూ తింటారు. అవును. షేర్ చేసుకుంటాయి. గుంపు ఉంటుంది గుంపు. గుంపు ఉంటుంది. అందులో కూడా ఫీమేల్ ఎక్కువగా చేస్తది. ఫీమేలే చేస్తది హంటింగ్. హ్మ్. అదే మేల్ అది హ్యాపీగా డిఫెండ్. కూర్చోవడమే. హ్యాపీ ఏం లేదు. ఎందుకంటే హ్మ్. ప్రైడ్ మొత్తానికి రక్షణ కల్పించాలి గదా! ఓకే అది అండి. చాలా పెద్దదది. ఏదన్నా వేరే ప్రైడ్ నుంచి వచ్చి ఏదైనా అటాక్ జరుగుతున్నప్పుడు మరి ఈ యానిమలే వాటిని రక్షించాలక్కడ. హ్మ్. అంటే మిగిలినయన్ని చేస్తాయి. చేయవని అవును. కాదు గానీ హ్మ్. ప్రధాన బాధ్యత దేనికుంటది.